ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 12వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 12వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు అన్ని మార్గాల ద్వారా కూడా మీకు వస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీల వల్ల ఎక్కువగా లాభం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. స్త్రీల పరిచయాలు, స్త్రీ సౌఖ్యం, స్త్రీల వల్ల ధనాదాయం, ఇలాంటివన్నీ కూడా స్త్రీలతో మంచి సత్సంబంధాలు ఇవన్నీ కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ భాగస్వామ్య వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు చాలా వరకు చేదోడు వాదోడుగా ఉంటారు. మీ వ్యాపార భాగస్వాములతో మీకు చేదోడు వాదోడుగా ఉండటం వల్ల మీ వ్యాపారం కూడా, మీ భాగస్వామ్య వ్యాపారం కూడా బ్రహ్మాండంగా కొనసాగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. దానివల్ల మీ సంసార జీవితం, మీ దాంపత్య జీవితం, వైవాహిక జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా సహకరించడం, అందరూ కూడా మీకు సోదరులు కానీ సోదరిమణులు కానీ ఇతరత్ర అందరూ కూడా మీకు చేదోడు వాదడుగా ఉంటారు. మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరు వేసే ప్రతి అడుగుకి కూడా వాళ్ళు వెన్నంటి ప్రోత్సాహాన్ని అందిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రతిభా సామర్థ్యాలకి గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గౌరవం అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయ పదంలో నడుస్తుంది. మీరు చేస్తున్న ప్రతి కృషి కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, ప్రత్యేకమైన మనల్ని తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఎలాంటి పని చేసినా కూడా, మీరు భవిష్యత్తుకి సంబంధించి ఎలాంటి పని చేసినప్పటికీ కూడా, ఆదాయం పెంచుకోవడానికి సంబంధించి ఎలాంటి పని చేసినప్పటికీ కూడా దానికి అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల మీరు చాలా ఆత్మసంతృప్తితో మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయ పదంలోకి తీసుకెళ్తారు. అవన్నీ కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి. దానివల్ల మీకు ఖచ్చితంగా కూడా మంచి ఆదాయం లభించడమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు స్నేహితులతోని, బంధువులతో కూడా వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వారి ఇళ్ళకి మీరు వెళ్ళటం, మీ ఇంటికి వారు రావటం, ఇలాగా మీ యొక్క దైనందిన జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా సాగిపోతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల వాళ్ళు వారి యొక్క విద్యలో మంచి లాభాలను ఆర్జిస్తారు. విద్యలో మంచి ఉన్నతమైన ఫలితాన్ని పొందుతారు. దానివల్ల విద్యలో కూడా వాళ్ళకి ఒక ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువత ఏదైతే ఉందో మీరు నిరభ్యంతరంగా కూడా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉండి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే, కష్టపడి కనుక మీరు ప్రయత్నం చేస్తే కనుక సత్ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీ పార్ట్నర్స్ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. అలాగే మీ కుటుంబంలోని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్త్రీల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు మీకు బాగా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు మంచి ప్రోత్సాహ సహకారాలను అందిస్తారు. దానివల్ల మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, లేకపోతే గణితానికి సంబంధించిన విద్యార్థులు కానీ, అంటే లెక్కలకు సంబంధించిన అంశాలు చదువుకున్న వాళ్ళు కానీ, ఆ డిగ్రీలు పొందిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, ఇలాంటి విద్యార్థులందరికీ కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, సత్ఫలితాలు ఉంటాయి. అందువలన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఆయా సబ్జెక్టులు చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తు దిశానిర్దేశం చేసుకుని కనుక దాంట్లో కనుక కృషి చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు మరిన్ని ఫలితాలు పొందడానికి, మరిన్ని ఆశాజనకమైన ఫలితాలు పొందడానికి, మరిన్ని ఉన్నతమైన ఫలితాలు పొందడానికి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణుదేవుని యొక్క ఆలయాలను సందర్శిస్తూ ఉండండి. ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు భగవానుడికి తులసి మాల సమర్పించి మీరు ఆరాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.